టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం 5 ఫ్యాక్టర్ మోడల్ లేదా ఓషన్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే బిగ్ 5 మోడల్ అని కూడా అంటారు. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎంప్లాయీ యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ ని బట్టి, ట్రైట్స్ అంటే పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఒక ఆర్గనైజేషన్ కల్చర్ అనేది ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఒక ఆర్గనైజేషన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ఓకేనా. ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్. అంటే ఎంప్లాయ్ అనేవాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే క్రియేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు న్యూ ఐడియాస్ అనేది ఈజీగా అడాప్టబిలిటీ అనేది చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్, న్యూ ప్రొడక్ట్స్ కానీ డెవలప్ చేయడం కానీ, ప్రాసెసింగ్ కానీ, ఇలాంటి న్యూ ప్రొడక్ట్స్ ని ప్రాసెసింగ్ కానీ ఇలాంటి టాస్క్ ఇస్తే ఆర్గనైజేషన్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కాన్షియన్షియస్నెస్. కాన్షియన్షియస్నెస్ లో ఏం చెప్తున్నారు అంటే ఒక ఎంప్లాయీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఆర్గనైజ్డ్ గా ఉంటాడు అతను, అంటేనే చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు, చాలా వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్నెస్ కోరుకుంటారు అనమాట. అలాగే డిలైట్ఫుల్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వర్క్స్ ఇవ్వాలి అంటే ఒక టీంలో గనక ప్రొడక్టివిటీని, అంటే వీళ్ళు ఎలాంటివి చేస్తారంటే వర్క్ యొక్క ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తారు. అలాగే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళకి డెడ్ లైన్స్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ వర్క్ డెవలప్మెంట్ లో కానీ ప్రొడక్టివిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన టాస్క్ ఇస్తే మనకి ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రావర్షన్. ఎక్స్ట్రావర్షన్స్ అంటే ఏంటంటే ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే అంటే ఎక్స్ట్రా థ్రైవ్స్ గా ఉంటారు. అంటే ఏంటంటే ఈజీగా పక్కన వాళ్ళతో కొలాబరేట్ అవుతా ఉంటారు అనమాట. చాలా ఈజీగా ఎన్వైరన్మెంట్ లో కలిసిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, అందరితో కలివిడిగా మాట్లాడగలరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే టీమ్ వర్క్, అలాగే మీటింగ్స్ అనేవి లీడ్ చేయటం, అలాగే సర్టెన్ కొన్ని డైనమిక్స్ వర్క్స్ అనేవి మనం గనక ఇస్తే మనకి ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాగే అగ్రీబుల్నెస్ అంటే ఏంటంటే కొంతమంది చాలా కోఆపరేటివ్ గా ఏ వర్క్ అయినా అడ్జస్ట్ అయిపోతారు, ఈజీగా చేయగలుగుతారు. అలాంటి కోఆపరేటివ్ పర్సన్స్ అనమాట. వీళ్ళు ఎలాంటి వర్క్ ఇచ్చినా వాళ్ళేమి రివర్స్ఫుల్ గా ఉండరు అనమాట. అగ్రెసివ్ గా బిహేవియర్స్ అలా ఉండవు, అన్నిటిలోనూ అడ్జస్టబిలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సపోర్టివ్ పర్సన్స్ గా, అంటే ఒక మేనేజర్ కి సపోర్టివ్ పర్సన్స్ గా, లేదంటే ఏదైనా టీమ్ లీడర్ కి సపోర్టివ్ పర్సన్స్ గా అలాంటి వర్క్స్ ఇస్తే వాళ్ళకి మనం ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే న్యూరోటిసిజం అంటే ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేరు, కొంచెం నెగటివ్ ఎమోషన్స్ అనేవి ఉంటే వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేసేసి వాళ్ళకి స్ట్రెస్ కంట్రోల్ చేసుకునేలాగా మనం ట్రైన్ ఇచ్చి వాళ్ళకి వర్క్ ప్లేస్ డెవలప్మెంట్ కోసం మనం ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా. ఓషన్ మోడల్ అంటే. థ్యాంక్ యూ.